ఈరోజు మనం ఈ వీడియోలో సిపాయి చిన్నయ్య అనే చిత్రం నుంచి ఒక దేశభక్తి గీతాన్ని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా ధీర శంకరాభరణ రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 కలుపుతారు, నేను తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ ఈ పాటలో నీటు కైస్కి నిషాదాన్ని కలిపారు, అది నేను వచ్చినప్పుడు చెప్తాను. మరి శృతి 5.5 శృతి అనమాట. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. జి షార్ప్ అంటే 5.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జి షార్ప్ నుంచి హై పిచ్ జి షార్ప్ వరకే. ఇప్పుడు ధీర శంకరాభరణ రాగం యొక్క మూర్ఛను మనం ప్లే చేసుకుందాం. సరి గమ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఈ బ్లాక్కి సా షడ్జమము, ఈ బ్లాక్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్కి మావన్ శుద్ధ మధ్యమము సరిగమ, ఈ బ్లాక్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి నీత్రి కాకల్ నిషాదము, ఈ బ్లాక్కి తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ అడ్రస్ సేమ్ అవే వస్తాయి, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అయితే పల్లవి కంటే ముందు మనకి ఇక్కడ సాకి ఉంది, ఆ సాకి పాడుకుని దానికి స్వరాలు మనం ప్లే చేసుకుని పల్లవికి వెళదాం. ఇది లో పిచ్ పంచమంలో ప్రారంభం అవుతుంది అనమాట. నా జన్మ భూమి భూమి భూమి, నా జన్మ భూమి భూమి భూమి, నా జన్మ పాగారి సరిపోయింది, పాగారి నా జన్మ భూమి, పాగారి గాగా నా జన్మ భూమి, గాగా గాగా అంటే భూమి భూమి. ఈ లైన్ మొత్తం చూద్దాం. పాగారి గాగా 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 నా జన్మ భూమి భూమి భూమి. రెండో లైన్, నా జన్మ భూమి పామాగమామా, నా జన్మ భూమి సరిపోయింది, భూమి భూమి మామా మామా. ఇది ఈ రెండో లైన్ చూద్దాం. పా పామాగమామా మామా మామా. ఇప్పుడు పల్లవిని ప్లే చేసుకుందాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్, నా సామి రంగా, నా సామి రంగా హాయ్ హాయ్, నా సామి రంగా. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. నా జన్మ పాగారి సరిపోయింది, భూమి ఎంత గామగారి భూమి ఎంత సరిపోయింది, అక్కడ పాగారి గామగారి నా జన్మ భూమి ఎంత అందమైన గామగారి సరిపోయింది. అందమైన 4 సాహిత్యాక్షరములు, గామగారి 4 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం.
ఎంత అందమైన గారి గామ గారి దేశ గామ దేశ సరిపోయింది. మూ మిడిల్ పిచ్ గా నుంచి లో పిచ్ పా వరకు అనమాట. గాస మూ ఈ గా పా అని మనం గా దీన్ని పా అని పాడుకోవాలన్నమాట. గామ పా దేశము. ఈ లైన్ మొత్తం చూద్దాం. పా గారి గామ గారి గామ గారి గామ పా నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. సెకండ్ లైన్ నా ఇల్లు పారీసా సరిపోయింది. నా ఇల్లు 3 సాహిత్యాక్షరములు, పారీసా 3 స్వరాక్షరములు. పారీసా నా ఇల్లు అందులో నా రీగరీసా ఇది సరిపోయింది. కమ్మని రీగరి ఇది సరిపోయింది. రీగరీస రీగరి అందులో నా కమ్మని ప్రదేశము సారిగమ సారిగమగరి అంటే బాగోదు. దే రిగమ ఈ రిగమ అని మనం మా అని పాడుకోవాలి. దేశము మాగరి సామాగరి ప్రదేశము. ఈ 2 లైన్ మొత్తం చూద్దాం. నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము పారి సరి గరి సరి గరి సరి గరి సమాగరి నా సామి రంగా నా సాపా ఈ సాపాని మనం పా అని పాడుకోవాలి. సాపా దస నా సామి రంగా హాయ్ 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 సాగరిగా ఈ సాగా ఇది సాగాని మనం గా అని పాడుకోవాలి. హాయ్ హాయ్ ఈ రీగాని మనం గా అని పాడుకోవాలి. ఇప్పుడు సాగరిగా పోయి గా గా హాయ్ హాయ్ అనమాట. సపా ద సా గా గా నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా సపా ద సా. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. సాకి ఆల్రెడీ స్వరం చెప్పాను కాబట్టి అది అక్కర్లేదు మనకి. పా గారి గామ గారి గామ గారి గామ పా పారి సరి గరి సా మాగరి పారి సరి